ఒక చిన్న ట్రిప్ అమ్మతో సైడ్ అసలు రావడమే ఫస్ట్ టైం. ఇయర్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పి. ఒకప్పుడు వాటర్ చాలా ఉండేటివంట. తుంగభద్ర రివర్ అయితే ఇప్పుడు చూసామన్నమాట. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఎండేమో ఫుల్ కొడుతుంది. ఇప్పుడే ఎండ వచ్చినట్టుంది, ఫుల్ కొడుతుంది. హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. సో గాయ్స్, రైట్ నో నేనైతే మంత్రాలయంలో ఉన్నాను అనమాట. ఒక చిన్న ట్రిప్ అమ్మతో. సో నిన్ననే జర్నీ, హారబుల్ జర్నీ అనమాట. డే అంతా జర్నీ చేసినట్టే ఉంది. మేము ట్రైన్లో బుక్ చేసుకున్నాం కానీ అది బుక్ అవ్వలేదు తత్కాల్లో. ఇంకా సడన్ ఆల్రెడీ అనుకున్నాం కదా, ఇంకెందుకు మళ్ళీ డిలే చేయడం అని చెప్పి బస్సులో వచ్చామన్నమాట. 2 బస్సెస్ చేంజ్ అయ్యి వచ్చాము. ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా బస్సు అంటే మనకు కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి నేను ఆ వీడియో అంతా ఏం షూట్ చేయలేదు. సో నిన్న నైటే వచ్చామన్నమాట మంత్రాలయంకి. బస్ స్టాండ్ ఆపోజిట్లో రూమ్ తీసుకున్నాము. సో రైట్ నవ్ అయితే మేము ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. అసలు నిద్ర సరిపోలేదు, ఇంకా బద్ధకంగా లేచామన్నమాట. మళ్ళీ ఇవాళే మేము జస్ట్ 1 డే కదా దర్శనం చేసేసుకొని ఇంకేదైనా నియర్ బై సరౌండింగ్ టెంపుల్స్ ఏమన్నా ఉంటే చూసేసుకొని సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో గాయస్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు ఉషా. మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, టేక్ యూ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. సో నేనైతే మంత్రాలయం టెంపుల్ ని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇటు సైడ్ అసలు రావడమే ఫస్ట్ టైం. బట్ మమ్మీ ఆల్రెడీ ఎప్పుడో చూసేశారంట. ఇప్పుడు చాలా రోజులు, అసలు సమ్ ఇయర్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పి. అందుకని చెప్పి ఇప్పుడు మంత్రాలయం తీసుకొచ్చాను. నేను మమ్మీ మాత్రమే వచ్చినాం, ఇంకెవరు రామని చెప్పారు. ఇంకా మా తమ్ముడు విస్కీ బృందం చూసుకోవాలి. ఇంకా శరత్ హైదరాబాద్ లో ఉన్నాడు అనమాట, ఆఫీస్ కాబట్టి ఇంకా మేము నలుగురం రాలేకపోయాం. సో మమ్మీని అయితే తీసుకొని వచ్చేసాను. అట్లీస్ట్ ఆమె ఎప్పటి నుంచో చూడాలనుకునింది కదా, ఆ కోరిక తీర్చేద్దాము. అట్లా పనిలో పని నేను కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి. అంతే కదా మమ్మీ? ఉంటుంది కానీ నీకోసమే కదా వచ్చింది. నువ్వే కదా ఎప్పటి నుంచో చూడాలి అంటా ఉన్నావు. ప్రతి ఒక్కరికి ఉంటుంది చూడాలి కోరిక, అందుకే తీసుకొచ్చిన. సో ఇంక ఇప్పుడు వెళ్ళిపోదామా? చెప్పు నువ్వు చెప్పు. ఏదో చెప్తా ఉన్నింది, నేను పాప మాపేస్తున్నాను. చెప్పు మమ్మీ. చిన్నప్పుడు చాలా సార్లు అమ్మ నాన్నలతో వచ్చాము సమ్ టైమ్స్, కానీ మ్యారేజ్ అయ్యాక 1 టైం మాత్రం వచ్చాను. అది ఇప్పుడు రావడం కుదిరింది. ఎందుకంటే నువ్వు బిజీగా ఉన్నావు కదా, మమ్మల్ని పెంచుతావు, దాని తర్వాత నువ్వు జాబ్ చేసుకుంటూ అట్లా ఉన్నావు కాబట్టి నీకు టైం కుదరలేదు రావడానికి. నువ్వు పెళ్లికి ముందంటే ఫ్రీగా ఉన్నావు కాబట్టి మీ అమ్మనంతా వచ్చేసావు, అంతే కదా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం, ఇంకెందుకు మాట్లాడి టైం వేస్ట్ చేయడం. చలో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకు అదే అనిపించింది అనమాట. క్యాజువల్ గా మాట్లాడట్లేదు, ఏదో టీచర్స్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, సో అలాగనే మాట్లాడుతుంది అనమాట మీతో కూడా. సో గాయస్, ఇదే అనమాట మేము స్టే చేసిన హోటల్ అయితే. జస్ట్ రూమ్ ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తున్నాను. సో రూమ్ అయితే 1 డేకి చాలా కాస్ట్ ఉందనమాట. మేము మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాము. మేము టెంపుల్ నియర్ బై చూస్తే అది లక్కీలీ ఆపోజిట్లో ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట. ప్రైస్ ఒకటే ఆ రూమ్కి అంత వర్త్ కాదనిపించింది, బికాస్ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. మేబీ ఇంకా టూరిస్ట్ ప్లేస్ అని ఆ ప్రైస్ ఉందేమో. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి కాంప్లిమెంటరీ ఇలాగా ఒక ప్లేట్లోనే అన్ని సర్వ్ చేసి ఇచ్చేసారనమాట. ఇదే నేను చెప్పిన హోటల్ అయితే. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. వాళ్ళ దగ్గర ఇట్లా ఎలక్ట్రిక్ ఆటో ఉంది. సో 300 మీటర్స్ అంట హోటల్ నుంచి టెంపుల్కి. సో వాళ్ళే డ్రాప్ చేసేసారు, పికప్ ఏముండదు, జస్ట్ డ్రాప్ చేశారు అంతే. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో గాయస్, టెంపుల్ లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ కొంతమంది ఎక్స్ట్రావేషన్ కూడా చేపిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాక రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలంట.
సో క్రౌడ్ అంతా ఏం లేరు, అమ్మవారి టెంపుల్లో కూడా ఈజీగా దర్శనం అయిపోయింది. ఇంక ఇదే అనమాట మెయిన్ లైన్ శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడానికి. మాకైతే హార్డ్లీ ఒక 30 మినిట్స్ కూడా పట్టలేదు, వెళ్తూనే ఉన్నారు. చూడడానికి క్రౌడ్ ఎక్కువ ఉంది, బట్ జనాలు అయితే ఏం లేరనమాట, అంతగా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం అయితే. మీకు ఇంకా వీడియో చూపిద్దాము టెంపుల్లో దేవుడు ఎలా ఉంటారు అనుకుంటే మొబైల్స్ అయితే అలో చేస్తున్నారు, కానీ అక్కడ స్ట్రిక్ట్లీ వాడకూడదు అని చెప్పారు. సో ఇంక మనకి భయం ఉంటుంది కాబట్టి మనమైతే మొబైల్ తీయలేదన్నమాట, జస్ట్ లోపల క్యూ లైన్ చూపించాను మీకు అంతే. అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ వచ్చేసి మనము టెంపుల్లో క్యూలో ఎంటర్ అవ్వకముందే లైక్ బాయ్స్ అయితే పంచా కండువా అలాగే వేసుకోవాలి, అండ్ అమ్మాయిలు అయితే అలాగ డ్రెస్ కోడ్ అంతా ఏం లేదు అనిపించింది నేను చూసినంత వరకు, అమ్మాయిలకు మాత్రం. ఇక్కడ టెంపుల్లోనే ఇన్సైడ్ ఒక షాప్ లాగా ఉంది, సో ఏమైనా చూసి తీసుకుందాము, మనం ఏదైనా టెంపుల్ కానీ ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్తే వాటికి సంబంధించిన గుర్తుగా తీసుకుంటాం కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఫస్ట్ రాగానే ఇక్కడ వీళ్ళు సిల్వర్ చూపిస్తూ ఉన్నారు, 3000 6000 అలా చెప్తూ ఉన్నారు, గ్రామ్స్ ఎంత అంటే కూడా వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇంకా అవి దేనికి అని చెప్పి ఇంకేదైనా తీసుకుందాము అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే ఇవి చాలా బాగా నచ్చాయన్నమాట. ఒకటైతే ప్రైస్ 60 రూపీస్ అలాగునింది, కొంచెం మీడియం సైజ్ ఉంది, అండ్ ఇంకోటి అయితే 120 రూపీస్ అలాగునింది. ఇవి తీసుకున్నాం అనమాట, బాగున్నాయి కదా అని చెప్పి. టెంపుల్ ఇన్సైడ్ అంతా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా, అంటే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట, ప్రశాంతంగా అనిపించింది. మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా అలాగే అనిపిస్తుంది అఫ్కోర్స్. సో ఇక్కడ సరౌండింగ్ అంతా చూస్తూ ఉంటే ఇక్కడ ఒక టెంపుల్లోకి వచ్చామన్నమాట. ఇది టెంపుల్లో కాదో నాకు తెలియదు, బట్ ఇక్కడ సేమ్ రాఘవేంద్ర స్వామి ఎలా ఉంటారో అలాగే ఉన్నారనమాట, ప్రతి ఒక్క దాంట్లో సేమ్గా ఉన్నారు. బట్ డేట్స్ అనేది ఇయర్స్ డిఫరెంట్గా ఉంది. అక్కడ పూజారిని అడిగి కనుక్కున్నాను అనమాట. అక్కడ ఎలా చెప్పారంటే రాఘవేంద్ర స్వామి వారసత్వం అంట, మనకు ఫ్యామిలీలో తరతరాలుగా ఎట్లా వస్తూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు, అలాగే రాఘవేంద్ర స్వామి తర్వాత వీళ్ళంతా వచ్చారనమాట. అప్ టు 2014 వరకు అయితే ఇక్కడ ఉంది. అండ్ గైస్ మెయిన్ దర్శనం అంతా అయిపోయి అక్కడ సరౌండింగ్ టెంపుల్స్ అంతా చూసేసుకున్నాక ఇప్పుడు తుంగభద్ర నది దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే దూరం నుంచి ఏమాత్రం వాటర్ అయితే కనిపించలేదు, ఇంక దగ్గరకు వచ్చాక అక్కడక్కడ వాటర్లా కనిపించింది. వాటర్ లేదని మమ్మీ ఫీల్ అయిపోతుంది, ఒకప్పుడు వాటర్ చాలా ఉండేటివంట, రాళ్ళు కనిపించేది కాదంట, అంత ఫుల్ వాటర్ ఉండేదంట. ఇప్పుడు వాటరే లేదు అసలు సరిగ్గా, అందరూ నడిచి కూడా మధ్యలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్దాం మమ్మీ, వెళ్దామా? నీళ్ళలో వదలాలా? ఇక్కడ కూడా ఉన్నాయి నీళ్ళు. గాలి కదా, చేయి అడ్డం పెట్టు. సో మాకైతే ఇక్కడ ఐడియా లేదు, ఎవరు అసలు వెలిగించట్లేదు. ఇంకా ఆవిడ చెప్పారు కదా మంచిది మనం కూడా వెలిగిస్తే వాటర్లో వదిలితే అనేసి మేము కూడా తీసుకొచ్చాం. కానీ ఇక్కడ చాలాసేపు ట్రై చేస్తున్నా గాలి కారిపోతూనే ఉంది. ఇంక ఇక్కడ ఎందుకు పెట్టినా వెలగదు కదా అని చెప్పి ఇంకా తీసుకుని వెళ్ళి కొంతమంది రాఘవేంద్ర స్వామి టెంపుల్లో కూడా పెడుతూ ఉన్నారు, అక్కడ పెడదామని చెప్పి అయితే తీసుకొని వెళ్తున్నాము. సో అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంది ఇలాగుంది అనిపించింది. చాలామంది అక్కడ కొంత వచ్చేసి మిస్యూజ్ చేస్తున్నారు, చాలా వరస్ట్గా అనిపించింది ఏంది ఇలాగుందా అనేసి. అస్సలు బాగాలేదంటే బాగాలేదు అక్కడంతా.
పట్టుకో మమ్మీ. గోర్లు భలే గుచ్చుకున్నాయి మమ్మీ. పొడిచేస్తుందా? మీతోనే ఉంటుందా? మాతోనే ఉంటుంది. ఇంట్లో వెళ్తే బోర్డులో పెడతాం, పెద్ద బోర్డులో. ఇప్పుడు ఇది ఎగిరిపోదా? ఎగిరిపోతామా, చిన్న పనుల్లో అలవాటు అయిపోయింది. విద్య రాము అంత కిందికి రాము. దిగినారా రాము పట్టుకోండి మేడం. కొరకుదలేమ్మా, అదేం కొరకుదు. అలాగే నిలబడుకుందు అంట. మా విస్కితో ఆడుకుంది, వస్తావా? సో గైస్, ఇప్పుడైతే మనము ఇంకా సరౌండింగ్ ప్లేసెస్ ఉన్నాయంట మంత్రాలయం దగ్గరలో, వాటిని చూడడానికి వెళ్తున్నాం. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేశారు అంటే మనకి ఇంట్రెస్టింగ్గా ఉండేటివన్నీ మిస్ అవుతారు కాబట్టి కంటిన్యూగా చూడండి. సో గైస్, ఇక్కడ చూసారు వాటర్ అయితే ఎంత బాగుందో. కనీసం మనకి చూడడానికి కొంచెం క్లీన్గానే కనిపిస్తుంది. అక్కడైతే అసలు వాటర్ కూడా లేదు, చాలా వరస్ట్గా ఉంది. సో ఇక్కడ మేము కూడా అట్లా చల్లుకున్నాం అనమాట, మంచిది అని చెప్పి. సో ఇక్కడ ఫైనలీ మమ్మీకి హ్యాపీ అనమాట, మంచిగా వాటర్ చూసింది. గైస్, ఎగ్జాక్ట్ తుంగభద్ర రివర్ అయితే ఇప్పుడు చూసామన్నమాట. ఇక్కడైతే వాటర్ చాలా చాలా బాగుంది, కోతులు కూడా ఎక్కువే ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము ఇక్కడంతా క్రౌడ్ కూడా ఏం లేదు, మంచిగా దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ కూడా రాఘవేంద్ర స్వామి టెంపులే. ఇప్పుడు ఇంకో మెయిన్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం. అది 15 కిలోమీటర్స్ అంట, ఆన్ ద వేలోనే చెప్పారు. ఇక్కడైతే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా, చల్ల గాలి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో గైస్, ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము. ఇది టెంపుల్ కాదు, యాక్చువల్ రాఘవేంద్ర స్వామి స్లీపింగ్ ఏరియా అంట. సో ఇక్కడే అంట రాఘవేంద్ర స్వామి పడుకునేది. అసలు ఎప్పుడుదో ఓల్డ్ హౌస్ అయినా కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పటికీ యాజ్ ఇట్ ఈస్ కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడంతా రాసున్నారు కానీ మనకేం అర్థం కాలేదు, కన్నడలో ఉంది. సో గైస్, ఇంకా లాస్ట్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, దాని పక్కనే లక్ష్మీదేవిని అమ్మవారి టెంపుల్లో చెప్పారు. ఆ రెండు చూసుకోవడానికి అయితే మనం ఇక్కడికి వచ్చేస్తున్నాము. ఇదే లాస్ట్. ఇంకా నేను కూడా పంచముఖ ఆంజనేయ స్వామి అంటే 5 దేవుళ్ళు ఉంటాయి కదా అట్లా అనుకున్నాము. జస్ట్ ఒక రాయికి దేవుడి ఆకారం అంతా ఉంది, అంతే కదా మమ్మీ. సో మీకోసమే అనమాట నేను గూగుల్లో సెర్చ్ చేసి మరి ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేశాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నారన్నమాట, ఒక రాయి మీద దేవుడు నిందంతే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చున్నాము. ఇక్కడ నుంచి వే ఉందంట లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇక్కడ చూసారు పెద్ద పెద్ద స్టోన్స్, చాలా డిఫరెంట్గా ఉంది. నాకేమనిపిస్తుందంటే అన్ని దేవుళ్ళు ఒకటే అనేసి అనిపిస్తుంది. బట్ మనం ఇలాగ తెలియని ప్లేసెస్కి వచ్చి విజిట్ చేయడం వల్ల ఒక్కో దేవుడికి ఒక్కో స్పెషాలిటీ ఉంది అనిపించింది అనమాట నాకైతే. ఎండేమో ఫుల్ కొడుతుంది, ఇప్పుడే ఎండ వచ్చినట్టుంది, ఫుల్ కొడుతుంది. మేమైతే చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నాం.
ಆನೆಗೆ ಬಂದು ಒಡಮೂರದಂತ ಲಕ್ಷ್ಮೀದೇವಿ డబ్బులు అక్కడే కదా అక్కడే మమ్మీ అయితే ఇప్పుడు వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ముందే వచ్చేసాను. కాళ్ళు కాలిపోతున్నాయి అండ్ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవి సడన్గా గుచ్చుకుంటూ ఉన్నాయి కాళ్ళకి. అంత దూరం నుంచి నడిచి వచ్చాము కదా. సో మమ్మీకి అయితే పాపం మామూలుగానే కాలు నొప్పి ఉంటుంది, పాపం ఇబ్బంది అయింది. ఎలాగోలా ఫైనలీ వచ్చేసింది. సో ఇంకప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేయాలి. నువ్వు వేసింది అట్లనే వేసినావు, సొట్టపోయింది అంటే ఉన్ని పర్లే టైం అయిపోయింది కానీ. సో గాయస్ ఇప్పుడే వచ్చామన్నమాట టెంపుల్ నుంచి. సో మార్నింగ్ మేము 9కి ఇలా స్టార్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చి 3 o'clock అలా అవుతుందన్నమాట. సో ఇప్పుడే వచ్చాము. మంచిగా దేవుడి దర్శనం అయితే అయిపోయింది. క్రౌడ్ కూడా లేరనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోయింది దర్శనం మాత్రం. నా మెయిన్ దర్శనం 1/2 hourలో అయిపోయింది అనమాట. రిమైనింగ్ చూడాల్సిన టెంపుల్స్ ఉన్నాయంట నియర్ బై సరౌండింగ్. మంత్రాలయం నుంచి ఒక 20 kilometers ఉండాల్సిన ఒక 5 temples అందరూ కంపల్సరీ వచ్చిన వాళ్ళు చూస్తారంట. సో మేము కూడా ఎందుకు ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్దామని చెప్పి సపరేట్ ఆటో తీసుకున్నాము. వాళ్ళైతే 1300-1200 అలా చెప్తారు, మనం బార్గెన్ చేయొచ్చు. సో మేమైతే 800 పే చేసామన్నమాట, మా ఇద్దరికే కాబట్టి ఇంకెవరిని ఎక్కించుకోరనమాట. వేరే షేరింగ్ ఆటోస్ అయితే 150 rupees అలా ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్కి. మేము ఇంకా అదైతే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇలాగా తీసేసుకున్నాం అనమాట. ఇలాంటిది మనం తీసుకుంటే మనకి బెస్ట్గా ఉంటుంది. ఎవరు ఎక్కరు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడైతే ఇంకా లంచ్ కూడా చేయాలి, ఆకలి అవుతుంది. లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్ మళ్ళీ 2 buses ఎక్కేసి తిరుపతికి వెళ్ళిపోవాలన్నమాట. అన్ని మారిపోయింది అన్నావు కదా. నేను కూడా మంత్రాలయం అంటే ఏదో సుబ్రహ్మణ్య స్వామి అని మమ్మీ ఎప్పటి నుంచో దేవుడు బాగుంటారని చెప్తే దేవుడు కూడా మంచిగా ఉంటారేమో అనుకున్నాను. జస్ట్ ఒక అంతే. అది దాని గురించి మనకి బాగా డెప్త్ గా తెలిసిన వాళ్ళైతే బాగా చెప్తారు కాబట్టి దేవుడు ఆకారం కూడా అంత ఇదిగా లేదనమాట. అంటే దేవుడు అంటే మనకి దేవుడు ఆకారంతో ఉంటుంది కదా, అట్లా లేదనమాట ఈ రాఘవేంద్ర స్వామి. అన్నీ మేము వెళ్ళినప్పుడే రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ వీడియోస్ ఏం తీయకూడదు కాబట్టి అలా అయిపోయింది. బట్ ఈ ట్రిప్ ఎలా ఉంది మమ్మీ? ఇదే ఫస్ట్ టైం అనమాట లైఫ్లో, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మీ నేను ఫస్ట్ టైం ఇట్లాగా రావడం. టెంపుల్ కనే కదా దేనికైనా ఇంతవరకు మేమిద్దరం ఒకటే వెళ్ళింది లేదు. ఇదే ఫస్ట్ టైం మేమిద్దరం రావడం అనమాట. సో ధైర్యం చేసి వచ్చేసాము. అన్నీ ఏం భయపడకుండా మంచిగా దర్శనం చేసుకొని మేమేమో అన్ని చూసేసి ఇంకా బయలుదేరేస్తున్నాము. ప్లీజ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాం గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.